భాగ్యాన్ని చెప్తున్నాను. ఈ భాగ్యం నీకు నిండు నూరేళ్లు లభించాలని. అమ్మా అమ్మా ఇలా రండమ్మా. నానమ్మ నువ్వు కూడా ఇలా రా. చల్లగా ఉండు. సంతోషంగా ఉండమ్మా, సంతోషంగా ఉండు. చల్లగా ఉండమ్మా, చల్లగా ఉండకూడదు. సత్య, ఇప్పుడు నీ మెడలో తాళి పడిందమ్మా. ఇప్పుడు నువ్వు వరదరాజు కూతురివి కాదు, నలన్ కూతురివి కాదు. ఇప్పుడు నువ్వు అర్జున్ భార్యవయ్యావు. అవునమ్మా, మామూలుగా అర్జునుడే మహాభారతంలో యుద్ధానికి వెళ్తాడు. కాని ఇక్కడ నువ్వు అతని భార్యవి, నువ్వెళ్తున్నావు. చరిత్ర మారుతుందమ్మా. నువ్వు భర్తకి చెయ్యాల్సిన బాధ్యతలన్నీ సంకోచించకుండా చెయ్యమ్మా. మీ అక్క కోసం చెయ్యాల్సిన బాధ్యతలు కొంచెం సమయం తీసుకుని చెయ్యి. నిజానికి నాకీ 2 బాధ్యతలు 2 కళ్ళు. నేను చూసుకుంటాను. సరే రా వెళ్దాం. బయట వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. చాముండేశ్వరి ఓర్పుని మనం పరీక్షించకూడదు. రామ్మా వెళ్దాం. ఎందుకింత లేటు? సరే అండి, మేము వెళ్ళొస్తాం. అందరూ రండి. ఊరుకోమ్మా. రా సత్య, వెళ్దాం రామ్మా. వెళ్ళొస్తాం. మేము వెళ్ళొస్తామండి. సత్య రా. వెళ్ళిరండి చెల్లమ్మా. రా. అమ్మా, మీరు కాస్త వరదన్నయ్యని సముదాయించండి. మేము అమ్మాయిని వదిలిపెట్టి వస్తాం. సరే అండి. కామాక్షి, అత్తయ్య, అమ్మాయిని పంపించేశాను. అది సరే, నా కొడుకుని ఎలా సమాధానపరచాలో తెలియటం లేదు. వరదా, ఏం చేస్తున్నావురా? సిగ్గు, శరం, రోషం, మానం ఉన్న మనిషి ఏం చేస్తాడో నేను అదే చేస్తున్నా. ఏమంటున్నావు? ఊరికెళ్తున్నానమ్మా. అయ్యో, ఏంటండి ఇలా అంటున్నారు? ఇలా సడన్ గా వెళ్ళిపోతే ఏంటండి అర్థం? ఏమే బుద్ధి తక్కువదానా? ఇదేనా నీకు పుట్టినిల్లా లేక మెట్టినిల్లా? ఏయ్, ఇప్పుడు నువ్వు నాతో పాటు ఊరికి వస్తున్నావా లేదా? వస్తానండి, కానీ మీరిలా సడన్ గా వెళ్ళిపోవద్దండి. ఆహా, అయితే నువ్వు ఒక పని చేయి. నువ్వు ఇక్కడే ఉండి నిదానంగా విందు ఆరగించి నీకు ఎప్పుడు ఊరికి రావాలనిపిస్తే అప్పుడు రా. సిగ్గులేని మనుషులారా, సిగ్గులేని మనుషులారా. విందు ఆరగించడం కోసం కాదండి, వాళ్ళు మనకి ఎంత పెద్ద సహాయం చేశారు. అమ్మా నాన్నల స్థానంలో ఉండి మనం చేయాల్సిన బాధ్యతలన్నీ కొంచెం కూడా సంకోచించకుండా చాలా ప్రేమతో బాధ్యతగా చేశారు. వాళ్ళేమో ఇప్పుడు ఇంట్లో లేరు. మన సత్యాన్ని అన్నయ్య వాళ్ళు మెట్టినింట్లో వదిలిపెట్టడానికి వెళ్లారండి. వాళ్ళతో మనం ఒక్క మాటైనా చెప్పకుండా వెళ్తే అది బాగోదండి. అదే నేను నాన్నకు చెప్పాను, కానీ నాన్న మాత్రం వినలేదు. నేను ఎప్పుడు ఏ పని చేయాలో నువ్వు నాకు నేర్పిస్తున్నావా? నాకు ఈ వయసులో మీరందరూ కలిసి ఎలా బ్రతకాలో నేర్పిస్తే అది నేను నేర్చుకోవాలా? వరదా, కొంచెం ఓర్పుగా మాట్లాడరా. నా గుండె దడదడ కొట్టుకుంటుంది. అమ్మా, ఏం చేసినా నా కోపం ఆగడం లేదు కదమ్మా. మరి ఏం చేయాలో చెప్పు. అయితే నేను మాత్రం ఏం చెయ్యాలి? నాకేదైనా అయిందంటే
ఆ. మీ నాన్నకు నువ్వు బదులు చెప్పగలవా? ఆయన ఇక్కడ లేరు. ఆయన ఇక్కడ ఉండుంటే నీ వీపు చీరేసుండేవారు. జాగ్రత్త. ఇదంతా కూడా నా తలరాత. అమ్మా, ఇప్పుడు నేను ఊరికి బయలుదేరుతున్నా. నన్ను ఎవ్వరూ ఆపకూడదు. అలాగే మీరంతా నాతో పాటు రావాలని నేను ఎవ్వరిని బలవంతం పెట్టాం. అంతా నా చెయ్యి దాటిపోయింది. ఎవరినైనా బలవంతం పెట్టడం వల్ల ఏం జరుగుతుంది? మీకు ఎలా చేయాలనిపిస్తే అలా చేసుకోండి. నా మనసు అయితే విరిగిపోయిందమ్మా. నేను బయలుదేరుతున్నా, సరేనా? అదే అంతా పూర్తయిపోయింది కదరా వరదా. చివరి కార్యం కూడా చేసి వెళ్ళిపోవచ్చు కదా. అమ్మా, ఇక నా వల్ల కాదమ్మా. ఆ మంచి మనిషికి ఉన్న ధైర్యం నాకు అస్సలు లేదమ్మా. ఆయన ముందు కృంగి కుసించిపోయి నేను ఎలా నిలబడాలి? తలెత్తుకొని తిరిగిన నన్ను ఇలా తల దించుకునేలా చేశారు. సింహంలా బ్రతికేవాడిని నేను. వీళ్ళు ఇలా నా తల తీసేశారు. ఆ చాముండేశ్వరి ముందు నన్ను హీనంగా ఒక మూల నిలబెట్టారు కదా. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు మెట్టినింటికి వెళ్ళేటప్పుడు నాన్న సాగనంపడానికి రారా అని, ఆయన ముఖం ఇక నేను చూడలేనా అని, ఆయన వీడుకోలు చెప్పరా అని మన కూతురు ఏడ్చుకుంటూ వెళ్ళిపోయిందండి. అలా కన్నీళ్లు పెడుతున్న సత్యను చూసి నేను ఏడవకుండా ఉండలేకపోతున్నానండి. మనం కాని పెంచిన కూతురి దగ్గర మీకెందుకండి ఈ మొండితనం, పట్టుదల? దాన్ని సాగనంపడానికి రాకుండా మీరంతగా ఏం సాధించారండి? చెప్పండి. నన్ను అవమానించి అది వెళ్ళిపోయింది కదా, అది సరిపోలేదా నీకు? ఎందుకండి ఇలా మాట్లాడుతున్నారు? నాకు నీతో మాట్లాడడం అస్సలు ఇష్టం లేదు. నీ ముఖం చూడడం నాకు ఇష్టం లేదు. నేను బయలుదేరుతున్నాను ఇప్పుడే. ఇదిగో ఇదిగో, ఇది నా బ్యాగ్, నేను తీసుకుంటున్నాను. ఇదిగో చూడు, ఇది నీ బ్యాగ్. నా బ్యాగ్ తీసుకొని నేను ఊరికి బయలుదేరుతున్నాను. మీరు వస్తారండి, లేదంటే ఇక్కడే చావండి. వరదా, ఈ అమ్మ మాట వినరా? నువ్వు ప్రెసిడెంట్వి. ఏది మంచో ఏది చెడు, ఎవరికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నేను నేర్పించాలరా నీకు? అమ్మా, ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ అని చెప్పి చెప్పి నన్ను ఎందుకు ఇలా చిరాకు పెడుతున్నారు? ఆ పదవిలో ఉండే అర్హత నాకు లేదని మీరందరూ నా చితికి నిప్పి పెట్టేశారు కదా. నాలాంటి మనిషిని అవమానించి అందరి ముందు నిలబెట్టారు కదమ్మా. ఆ చాముండేశ్వరి ముందు నేను నోరు మూసుకుని నిలబడ్డాను. ఆ క్రూరమైన హంతకురాల్ని చంపడం కోసమే నేను జ్యూసులో విషం కలిపాను. అది ఈ పాటికే చచ్చి ఉంటే నేను ప్రశాంతంగా జైలుకు వెళ్లేవాడిని. అది కూడా చెడగొట్టింది ఆ పాపాత్మురాలు. అమ్మా, నీకు కూడా చెప్తున్నా, మీరిద్దరూ ఇప్పుడే నా మాట విని నాతో పాటు వస్తారా రారా? ఈ భారాన్ని నన్ను మోయమంటావా, లేక ఇక్కడే వదిలిపెట్టానా చెప్పు. నేను బయలుదేరుతున్నా. ఏయ్, అంటే నిన్ను చంపేస్తాను చూసుకో. నాన్న, మీరు చెప్పేది వినండి నాన్న. వినరా? ఏయ్, నన్ను వదిలేయండి. నాన్న